ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 1 యోహాను 2వ అధ్యాయము 4-5 వచనాలు. అందులోని 2వ భాగాన్ని చదువుతున్నాను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొననో అలాగే తన్ను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన నాకు తెలుసు అని చెప్పుకొనివాడు, ఆయన యందు నేను నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు తన నడత దేవుని సన్నిధానంలోని మాటలను బట్టి సరిచేసుకొని కొనసాగుతూ ఉండడం, ఆ నడిచే వ్యక్తే ఆ విషయం తెలుసుకున్నవాడుగా ఉంటాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వచన భాగం జ్ఞాపకం ఉందా? అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. దానిపైన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక. మొదటి కీర్తనలోని మాట చాలా బాగా జ్ఞాపకం. నువ్వెక్కడ నిలిచి ఉంటావో దాన్ని బట్టి నీ ఫలాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇతరులు తెలుసుకుంటారు. ఈ ఇతరులు తెలుసుకునే స్థితిలో క్రమంలో మొట్టమొదట మనం ఎక్కడ నిలిచి ఉన్నాము, ఎవరితో నిలిచి ఉన్నాము, ఎవరి మాటలు వింటున్నాము, ఎవరి మాటలను బట్టి మన ప్రయాణం చేస్తున్నాము అనేది మొదట మనకు బాగా తెలుస్తుంది. అయితే తెలిసి అపవాదితో నిలిచి కొనసాగే జీవితంలో ఆ యేసయ్య మనతో లేడు అన్న సంగతి కూడా గ్రహింపులోకి వస్తుంది. నీవు ఎవరితో నిలిచి ఉన్నావు, ఎవరిని నువ్వు గ్రహించి ఉన్నావు, ఎవరితో నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నావు, అది నీకు అర్థమవుతుందా? ఈ వచన భాగంలోని ఈ మాటల ద్వారా మనం నేర్చుకునే పాఠం, యేసయ్యను ఎంత మట్టుకు మనం తెలుసుకొని ఉన్నాం, తెలుసుకున్న యేసయ్యను ఎంత మట్టుకు ఇతరుల ముందు కనపరిచే వారముగా మనం ఉన్నాం. ఒకవేళ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్న ఈ మాటను ఒకవేళ తీసుకుని ఉంటే, మనము ఫలభరితంగా ఉన్నామా? ఫలభరితంగా లేకపోతే, ఆత్మీయ ఫలాలను ఫలించే వారముగా లేకపోతే ఆయన యందు మనం నిలిచి లేము అని అర్థం. ఆయన్ను ఇంకా సరిగ్గా గ్రహింపులోకి తీసుకోలేదని అర్థం. విశ్వాసంలో ఇంకా నిలబడలేదు అని అర్థం. ఆయనతో కలిగి కొనసాగే ఈ జీవితంలో ఆయన గట్టిగా పట్టుకోగలగాలి, ఆయన పూర్తిగా గ్రహించగలగాలి. ఆయన నడిచిన మార్గాల్లో మనం నడిచే వారముగా ఉండాలి. ఒకవేళ అట్టి స్థితిలో లేకపోతే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. ఆయన సరిగ్గా ఫలించని తీగలను కత్తిరించి వేస్తానంటాడు. మన జీవితాల్లో మనము నడిచే నడక దేవునికి ఇష్టమైనదిగా లేకపోతే మన మార్గం మారిపోతుంది, మన గమ్యస్థానం మారిపోతుంది. మనము చేరవలసిన స్థలం ఒకవేళ పరలోక రాజ్యం అన్న ఆలోచనతో వెళ్తున్నామేమో, కానీ ఇంకా ఆయనను గ్రహించకపోతే, ఇంకా ఆయన్ను సరి అయిన విశ్వాస జీవితంలో మనం ఆయనతో నిలబడలేకపోతే మన మార్గం మారిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మనం గ్రహించుకోగలగాలి. ఈ ఉదయకాలంన ఈ వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభును నువ్వెంతగా గ్రహించుకోగలిగినావు, ఎంతగా తెలుసుకోగలిగినావు, ఎంతగా ఆయనతో నడవగలుగుతున్నావు, ఎంతగా ఆయన మాటల్ని హృదయంలో దాచుకోగలుగుతున్నావు. ఆయన నడిచిన నడక ఈ లోకంలో మనము కూడా నడిచే వారముగా, మంచి నమ్మకమైన జీవితంలో నిలబడే వారంగా కొనసాగుదాం. అట్టి శక్తిని దేవుడు తప్పకుండా ఇస్తాడు. నేను నడవలేనయ్యా, నేను గ్రహింపులోకి రాలేకపోతున్నానయ్యా అంటూ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి ఆయన అడిగినప్పుడు తప్పక నీకు విశ్వాస జీవితాన్ని ఇవ్వటానికి, నమ్మకమైన ఆయన మాటలు నీ హృదయంలో నింపటానికి బోధిస్తాడు. వినగలిగే మనసు కలిగిన వారు, నడవడానికి ఇష్టపడేవారు, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడేవారు ఈ మాటలను గ్రహిస్తారు, కొనసాగుతారు. యేసయ్యను ఎంత మటుకు నువ్వు తెలుసుకొని ఉన్నావనే మాటను మరొకసారి హృదయంలో ప్రశ్న వేసి మనం ఆయన కొరకు నిలబడదాం. చాలాసార్లు అంటాం, యేసయ్య నాకు బాగా తెలుసు అంటాం, నా దేవుడు రక్షకుడు అంటాం, కానీ ఎక్కడో జారిపడిన స్థితిలో ఉండి ఇతరులకు భ్రమ పెట్టే వారంగా ఉంటామే తప్ప, మనకే యేసయ్య ఏంటో సరిగ్గా అర్థం కాకపోతే ఆయన మార్గాల్లో ఏ విధంగా నడవగలం? నమ్మకమైన ఆయన మార్గంలో నడుస్తాం. నేనే మార్గం, సత్యము, జీవం అన్న ఆ యేసయ్య మార్గంలో నడవాలి అంటే ఆయన తెలుసుకోవాలి, ఆయన నడిపించే మార్గాన్ని గ్రహించుకోవాలి, ఆయన నడిపిస్తాడన్న విశ్వాసం ఆయన పైన పెట్టగలగాలి. అటు నమ్మకమైన
విశ్వాస జీవితంలో యేసయ్య మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. దయచేసి మన అందరం ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం. నాతో పాటు ఇక ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ లేఖన భాగం కొరకే కృతజ్ఞతలు. మేము చాలాసార్లు నీవంటే మాకు తెలుసు అనుకుంటాం, కానీ ఇంకా గ్రహింపులోకి లేమేమో. అందుకే అపవాదికి అతి సమీపంగా నిలబడుతున్నామేమో. అయ్యా, ఇంకా నిన్ను పూర్తిగా విశ్వసించే స్థితిలో ఇంకా లేమేమో. అందుకే పాపపు మార్గాలలో కొనసాగుతున్నామేమో. అయ్యా, నిన్ను గ్రహించి, నీ ప్రేమను గ్రహించి, నా తండ్రి విశ్వాస జీవితంలో నిన్ను కలిగి నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వందనాలు తండ్రి. బలహీనతలో ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. నీ శక్తి, నీ బలముతో నింపి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.